సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడే నా అంతరంగము రక్షణానంద భాగ్యమే నాట్యమాడే నాంతరంగము రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాచివేసిన శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాచివేసిన శోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు
నాకైతే చాలా బాగుంటుంది. మా అమ్మగారు జ్వరం వచ్చింది, వేసి వచ్చింది. దేవుని మహాకృప, దేవుని మందిలో దినదినం ఆరోగ్యం చికిత్సిస్తాను. అతను మరి ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రత్యేకించి వందనాలు, సిన్నయ్య గారికి వందనాలు, సంఘస్థులందరికీ నా వందనాలు. మరి ఆదివారం మందిరికి వచ్చాము, సోమవారం నైట్ అయిపోయే పరిస్థితి కానీ దేవుడు తప్పించాడు. ఎటువంటి హాని కానీ అపాయం కానీ మా దగ్గరకు చేరకుండా మళ్ళీ మీ ముందు ఇటు విధంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. అందరి నిమిత్తము దేవుడికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. స్తోత్రం చెల్లిస్తున్నాను. గనుడు మహాగనుడు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. కానీ ఈ లోకములో నీకు సమానమైనది సాటి అయినది ఎదురు లేదు ప్రభు, స్తోత్రం నాయన. మాతో ఉన్నవాడానికి స్తోత్రం నాయన. మా మధ్యలో ఉన్నవాడానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఆత్మతో నింపుకోవడానికే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాం నాయన. సర్వకృపానిధి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన.
నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించగలను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్దాం. మనం దేవుని వాక్యంలో చక్కని మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చూడండి ఆ మాట, చక్కని మాట రాయబడింది అక్కడ. యోహాను సువార్త. మైక్ ఎవరైనా ఉంటే దగ్గర పెట్టుకుని కొత్త ఒక మైక్ ఇవ్వండి ఒకసారి మాకు. యోహాను సువార్త 1:12. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చాలు. మరి చదవబడిన వాక్య భాగంలో తన యందు ఎవరైతే విశ్వసిస్తారో అనగా తన నామమందు ఎవరైతే నమ్మికుంచుతారో వారందరికీ దేవుని పిల్లలవే అధికారం అనుగ్రహించారు. మనం అందరం ఎవరు? దేవుని పిల్లలు. ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని తనను అంగీకరించిన మన అందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన మనందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించారు. మనం అందరం దేవుని పిల్లలు. ఎవరండి? అందరూ చెప్పండి ఒకసారి. మనము దేవుని పిల్లలు కనుక మన జీవితకాలం అంతా కూడా దేవుని పిల్లలుగానే ఉండిపోవటం కాదు. జాగ్రత్తగా వినాలి. పిల్లలుగానే ఉండిపోతే తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. పిల్లలు ఏం చేయాలా? ఎదగాల. పేతురు గారికి పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్నపిల్లలాగా ఉండిపోతే ఆయనకి సంతోషం లేదు. మా పిల్లలుగానే ఉండిపోతే సంతోషం లేదు. మీ పిల్లలు చిన్నపిల్లలుగానే ఉండిపోతే సంతోషం లేదు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న దేవుడు మీరు పిల్లలుగానే ఉండిపోవటం దేవుడికి ఇష్టం లేదు. మీరు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఎదిగిన వారిని దేవుడు దీవించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఎదిగిన వారిని దేవుడు ఆస్వాదించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. చదవండి. చక్కని మాట ఉంది అక్కడ. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించును. ఏం చేశాడట? ఆమె ఒక బిడ్డని కన్నది, కుమారుని కన్నది. అతడు పేరు ఏం పేరంటే సంసోను. ఏ పేరండి? సంసోను. అతడు ఎదిగిన తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించును అని రాయబడింది. పిల్లలమైన మనం దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎదిగితేనే ఆశీర్వదించబడతాం. ఎలాగున్నవారు అలాగే ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో 10 సంవత్సరాలు అయిపోయినా కానీ నువ్వు అలాగే ఉంటే నువ్వు ఏ ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేదు, ఏ దీవునా నువ్వు పొందలేవు. దేవుని యొక్క దీవుని మనం పొందలేము. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే అయినను ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎదగకపోవటానికి, ఆశీర్వాదం పొందకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి మనుషులకి మధ్యలో పాపం అనే గోడ అడ్డుగా ఉంది. మనల్ని ఎదగెత్తలేవు. ఈ లోక పాపాలు, శరీర సంబంధమైన పాపాలు, శరీర సంబంధమైన పరిస్థితులు మనల్ని ఎదగకుండా చేసేస్తున్నాయి. మరి మనల్ని ఎదగకుండా అణగొట్టేస్తున్నాయి. బైబిల్లో యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. విత్తువాడు విత్తుచుండగా అవి కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయట? దారి పక్కన పడినాయి. మరి దారి పక్కన పడి వచ్చి ఆ పక్షులు వచ్చి ఎత్తుకుపోయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే రాతి మీద పడి ఎండ రాగానే అవి వాడిపోయి. మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే ముళ్ళ తుప్పల్లో పడి అవి ఎదిగినాయి, కొద్దిగా మొలిసినాయి, పైకి వస్తున్నాయి. కానీ ఆ ముళ్ళు ఏం చేసినాయి అంటే అణిసివేసి అవి ఎదిగి ఫలించకుండా చేసేసి మంచి నేలను పడిన విత్తనాలు అవి ఎలా ఫలించింది? 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఫలించింది. 3 రకాలుగా ఫలించింది.
మంచిది, జాగ్రత్తగా గమనించాలి. ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు ములిసి ఎదిగిని, కానీ వాటిని ఎదగకుండా ఏం చేసిన ముళ్ళు అణిసేసి. దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఈ లోక సంబంధమైన మరి ఐహిక సంబంధమైన విచారాలు, అనేకమైన ఈ లోక సంబంధమైన పరిస్థితులు, మరి మనల్ని శరీర సంబంధమైన పరిస్థితులు ఎదగకుండా మనల్ని ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. అందుకే మనం ఎదగలేకపోతున్నాం. మనం దేవుడిని నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, కానీ నమ్మినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. కనుక దేవుడి పిల్లల మనం ఎదిగితేనే, అభివృద్ధి పొందితేనే, మరి ఫలిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తుంటే శిష్యులు ఆటంకపరిచారు, కానీ వాళ్ళు నా దగ్గరికి రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. కనుక వారిని పంపించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ పిల్లలు వచ్చినప్పుడు మరి కొంతమంది ఒక 10 మంది పిల్లలు వచ్చి ఉంటారు. ఆ పిల్లలు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం చేశారంటే చదివిస్తారు. ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులు నుంచి ఆశీర్వదించను. వారి మీద చేతుల నుంచి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వీళ్ళని జాగ్రత్తగా గమనించాలి. చరిత్రలో కొంతమంది బైబిల్ కాలర్స్ కొంతమంది ఏం చెప్పారంటే వాళ్ళ గురించి స్టడీ చేస్తే ఆ యేసు ప్రభు ఎవరినైతే ఎత్తుకున్నాడో, యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చారో, వాళ్ళని ఎవరినైతే కౌగిలించారో, వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడో, ఆశీర్వదించాడో, వారి చరిత్ర గురించి పరిశీలన చేస్తే వారు ప్రపంచంలో గనులైన వారుగా ఉన్నారట, వారు జ్ఞానవంతులుగా ఉన్నారట, శక్తివంతులుగా ఉన్నారట. వారి కుటుంబానికి మాత్రమే కాదు, దేశానికి ఉపయోగపడే మంచి గనులుగా వారు ఆశీర్వదించబడ్డారని చరిత్ర చెబుతుంది. అందుకని ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, యేసు ప్రభువును నమ్మిన నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ మనం ఏం చేయాలంటే ఎదిగితే మనము ఆస్వాదించబడతాం. ఎదగకపోతే అలాగే ఉండిపోతే మన జీవితంలో ఏ ఆశీర్వాదం ఉండదు. కాకిండిలో ఈ మాట చెప్తూ ఒక వ్యక్తి అతని పేరు చెప్పి, ఇతను చాలా మంచోడు, నిజంగా మామూలుగా చూస్తే చాలా మంచోడు, అతనికి ఏ చెడు గుణాలు లేవు, దేవుడు మందిరానికి వస్తాడు, మంచిగా వస్తాడు, కానీ ఉపయోగం లేదు. తర్వాత ఒక పాట పాడడం, ఒక ప్రార్థన చేయడం, మరి వాక్యం చదవడం, మరి ఏ ఉపయోగం లేదు అతని వల్ల. కానీ నేను చెప్పాను, ఇతడు మీ అందరి దృష్టిలో మంచోడు, కానీ నా దృష్టిలో, దేవుడి దృష్టిలో అంత మంచోడు కాదన్నాడు. అంటే అతని కోపం వచ్చింది. ఏమొచ్చింది? నేను మంచోడు కాదంటున్నాడు అని చెప్పి అతనికి కోపం వచ్చింది. ఎందుకంటే అతడు అనుకుంటున్నాడు నేను మంచోడని, అందరూ అనుకుంటున్నారు అతను మంచోడని. నిజమే, మామూలుగా చూస్తే అతను ఏ చెడు గుణం లేదు, అందుకు మంచోడు అనుకుంటున్నాడు. కానీ చెడు గుణం లేకపోవడం మంచితనం కాదు. కానీ నువ్వు మంచోడు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి. మనుషుల దృష్టిలో కాదు, కానీ దేవుని దృష్టిలో మంచోడు అయి ఉండాలి. అంటే నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, అంతేకాదు బైబిల్ చదివేవాడిగా ఉండాలి, అంతేకాదు నువ్వు పరిసరం చేసేవాడిగా ఉండాలి, అంతేకాదు నీ కుటుంబానికి నువ్వు ఉపయోగకరంగా ఎలా ఉంటున్నావో సంఘానికి కూడా ఉపయోగకరంగా ఉండాలి, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే నువ్వు మంచివాడు అని గుర్తించడానికి అవకాశం. దేవునామన స్తోత్రం. ఏయో కొన్ని చెడ్డ గుణాలు లేనంతలో నువ్వు మంచివాడు కాదు. నీ వల్ల ఏమి వరగదు, నీ వల్ల ఏమి ఉపయోగం ఉండదు. అందుకంటే నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దేవుని కానీ, ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉండాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. దేవుని వాక్యంలో మరి 1వ యోహాను రాసిన పత్రికలో మరి 1:2 రాయబడి ఉంది. ఎవరుందంటే ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుట ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఎందులో వర్ధిల్లాలట? ముందు అందరూ చెప్పండి, ఎందులో వర్ధిల్లాలట? ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు వర్ధిల్లాల. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లుతుంటే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మ సంబంధంగా నువ్వు వర్ధిల్లకపోతే నువ్వు ఎన్ని విషయాల్లో వర్ధిల్లా వేస్ట్, దానివల్ల ప్రయోజనం లేదు. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దేవునికి కానీ ఉపయోగం లేదు. అందుకని ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా వర్ధిల్లితే అన్ని విషయాలను వర్ధిల్లుతాడు. దేవుని నామమున స్తోత్రం. చాలా మంది అన్ని విషయాలను వర్ధిల్లుతారు, ఆత్మ సంబంధంగా డౌన్ అయిపోతూ ఉంటారు. వారి వల్ల సరైన ఆశీర్వాదం ఉండదు. వారికే ఆశీర్వాదం, వారి ఆత్మను వారే కాపాడుకోలేని స్థితిలోకి దిగజారిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నేను ఏ వాక్యం ధ్యానిస్తున్నావు అంటే జాగ్రత్తగా గమనిస్తాను అన్నమాట. మరి పౌలు గారు అన్నాడు, నేను 3 ఆకాశానికి వెళ్ళాను, పరలోకానికి వెళ్ళాను, అక్కడ కొన్ని చూసినప్పుడు మనుషులు ఎవరో పలకకూడని మాటలు నేను విన్నాను అక్కడ. అది కాబట్టి నేను మీతో చెప్పకూడదు, మీరు వినకూడదు అన్నాను. అలాంటి మాటలు విన్నాను, అలాంటి విషయాలు చూశాను.
అంటే దానికి అర్థం ఏంటంటే చాలా మంది ఎవరు అంత చండాలమైనవి ఉన్నాయా, అంత బూతుకు సంబంధించిన మాటలు ఉన్నాయా అనుకోవచ్చు. ఒకవేళ మనం కాదు. మనం ఒకవేళ విన్నా, మనకు ఒకవేళ తెలుసుకున్నా అర్థం చేసుకోలేనంత జ్ఞానం మనకి లేదు. అందుకు ఇక్కడ ఉన్న విషయాలకి అక్కడ ఉన్న విషయాలకి పూర్తిగా తేడా. అందుకు అర్థం చేసుకోలేని సంగతులు అక్కడ ఉన్నాయని అర్థం కాదు. ఆ విధంగా అర్థం విషయాలు మీకు చెప్పకూడని, మీరు వినకూడని, మీరు విన్నా మీకు అర్థం కాని విషయాలు నేను విన్నాను అన్నాడు. అలాగే పరలోకంలో అలాంటి విషయాలు ఉన్నాయి మంచిది, కానీ భూలోకంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక 15 విషయాలు చెప్పేది. 15 విషయాలు మీరు భూమి మీద బ్రతుకుండగా పలకూడని విషయాలు. ఏంటంటే అందరూ చెప్పండి. ఒక క్రైస్తవుడు, వాక్యం తెలిసినవాడు, లేకపోతే దేవుని ఎరిగినవాడు, ప్రభువును నమ్ముకున్నవాడు 15 సంగతులు భూమి మీద నువ్వు బ్రతుకుండగా నువ్వు పలకూడని సంగతులు 15 సంగతులు చెప్పుకొని ధ్యానించాం. దేవునామన స్తోత్రం. పిల్లలు మనం బ్రతుకుండగా ఆ 15 సంగతులు చెప్పకూడదట, మాట్లాడకూడదట. మనం ఎట్టి పరిస్థితులు నువ్వు చనిపోయేవారు. అలాంటి మాటలు మేము 15 మాటలు ధ్యానించాం ఆన్లైన్ పేరులో. దేవునామన స్తోత్రం. నీ జీవితంలో ఒక క్రైస్తవుడు అయితే, ఒక క్రైస్తవుడు వాళ్ళు అయితే నీ మాటను ఆ 15 మాటలు నువ్వు బ్రతికొండగా ఎప్పుడు పలకూడదు. అలాంటి మాటలు ఒక మాట చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతాయి అలాంటి మాటలని. జాగ్రత్తగా ఆలోచించండి. మరి మొట్టమొదటి మాట ఏంటంటే ఏం మాట చెప్పుకున్నాం చెప్పండి. అదే వేరే మొట్టమొదటి, దేవా నన్ను ఎందుకు పుట్టించవు, ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించవు, అనవసరంగా ఎందుకు పుట్టించాను అని చెప్పి నా బ్రతుకేందుకు అని కొంతమంది దేవుడితో మాట్లాడతారు. ఒక నిజ క్రైస్తవుడు ఎవడు కూడా వాక్యం తెలిసినోడు కానీ, దేవుని ఎరిగినోడు కానీ ఆ మాట బ్రతుకున్నంతకాలం ఎప్పుడు పలకకూడదు. ఇంకొక మాట చెప్పాడు ఆదినారాయణ, దేవుడు నాకు అన్యాయం చేశాడని నీ జీవితంలో ఎంత అన్యాయం జరిగినా నీ నోటన పలకూడదు. దానికి ఒక సాదృశ్యం చెప్పాను. పెన్షన్ గారికి కుమార్తె సరిపోతే ఏడుస్తాడు. ఎలా ఇల్లు ఆదర్శించాలి నేను? మరి ఎత్తు 6-7 సంవత్సరాల పిల్ల చనిపోయింది, ఏడుస్తూ ఉంటాడు. నేను ఇల్లు ఎలాగ ఆదర్శాలా అని చెప్పి బాధపడుతూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళబోతే ఆయన ఏడుస్తూ లేడు, అతను ఏడుస్తూ లేదు, ధైర్యంగా ఉన్నాడు. వాక్యం తెలిసినోడు కనుక, దేవుడు ఎరిగినోడు కనుక, మరణం గురించి అనుభవం కలిగినవాడు కనుక ధైర్యంగా ఉండి అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు అది ఇది చెప్తూ ఉన్నాడు. ఆ శవం అక్కడ ఉంది, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అటు ఇటు వస్తున్నారు వెళ్తున్నారు. ఆ వచ్చేవాడికి అది ఇది చెప్తున్నాడు. అంతలోకి వెళ్ళలేదు. నేను వెళ్ళిన తర్వాత సమాధి చేయడానికి కార్యక్రమాలు సిద్ధపరిచారు. కానీ వాళ్ళ అత్త కాదు, వాళ్ళ అత్తయ్య మరి చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది అన్నమాట. దేవా ఎంత అన్యాయం చేసావు నాయన. ఇది ఏమంది చెప్పాలి, ఏమంది? దేవా ఎంత అన్యాయం చేసావు నాయన. ఒక బిడ్డని ఇచ్చావు, మాకు బిడ్డని, ఒక ఆడపిల్లకి ఇచ్చావు. వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు, ఇంక పిల్లలు పుట్టరు. అయితే మరి ఆ ఉద్దేశం ఆ దేవా ఒకదాని ఒక బిడ్డని తీసుకుని ఎంత అన్యాయం చేసావు నాయన. అప్పుడు ఆ మాట ఇది పెన్సాన్ అన్నది, ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త ఆడగలిగితే జాగ్రత్తగా లేకపోతే మౌనంగా. ఎందుకు? చుట్టం కదా, అత్తగా కదా, గౌరవించాలి కదా. అయ్యో మరి ఆమెను అలాగ అనకూడదు కదా, అనుకోలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. ఆ మాట పలకొద్దు అన్నాడు, ఆ మాట పలకొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట అనగలిగాడు అంటే, మనం అయితే ఏమంటారు, ఫోన్లో ఎలాగలాగా వదిలేద్దాం, ఎలాగలాగా కానీ ఆయన వదిలేదు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు కనుక, దేవుని సంపూర్ణంగా మరి తెలుసుకున్నవాడు కనుక అతడు దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడం చేసేవాడు కాదు. అంతే కాబట్టి అలాగే ఆడుతాడు. దేవునామన స్తోత్రం. ఇలాంటి 15 మాటలు చెప్పేది ఆన్లైన్ ప్రేయర్లో. మనుషుడు ఒక నిజ క్రైస్తవుడు పలకకూడదు 15 మాటలు. ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో ఆ మాటలు పలకూడదు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఇలాంటి మాటలు పలకూడదు. దేవునామన స్తోత్రం. ఎందుకంటే దేవుడు మంచివాడు, అన్ని వేళలా మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. అన్ని వేళలా మంచివాడు. అందుకబట్టి మనం ఆ మాట పలకూడదు. కనుక దేవుని పిల్లలు మనం జాగ్రత్తగా గమనించండి. పిల్లలు దేవుని వాక్యలు వచ్చి ఒక మాట చూడండి. మరి ఆ కీర్తన గ్రంథం 144 కీర్తన 12వ వచనం సర్వలో ఒకసారి. కీర్తన గ్రంథం 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కవలే ఉన్నారు. మా కుమార్తెలు
నగరమేసి ఎక్కిన మూల కంబము వలె మూల కంబము వలె ఉన్నారు. చదవబడిన వాక్య భాగంలో జాగ్రత్తగా గమనిస్తే, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎలా ఉన్నారట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మొక్కలు ఎదగకపోతే ఏమి ఉపయోగం ఉండదు. అందుకని మొక్కలు మాత్రమే కాదు, మన కుమారులు ఎదగాల. ఎంతవరకు ఎదగాలంటే జాగ్రత్త గమనించండి. దేవుని వాక్యంలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, మరి వారు సాక్ష్యం ఇచ్చేటట్లు ఎదగాల, పాటలు పాడేటట్లు ఎదగాల, వారు సువార్త చేసేటట్లు ఎదగాల, పరిసరి చేసేటట్లు ఎదగాల, దేవుని ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో దోషములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో దోషములు చేసి దోషినైతిని. బంధము తెరిచెను బ్రతికించెను నన్ను, బంధము తెరిచెను బ్రతికించెను నన్ను. ప్రేమా 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 ప్రేమా. మీరు దర్శించి మీ ఆశీర్వాదంతో నింపండి. సంఘంలో నాటబడిన వారుగా వర్ధిల్లడానికి సహాయం చేయండి, ఆస్వాదించబడడానికి సహాయం చేయండి. అంటే ఆశీర్వాదంతో నింపి మీరు మళ్ళీ పొందండి. తండ్రి నీకు వందనాలు. నీ పిల్లలు నాయన నీ ప్రేమతో ఇచ్చిన మార్పులు బట్టి, దశపాలను బట్టి, ఆహారాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. ప్రభురాత్రి వాళ్ళు తీసుకున్న ప్రతి కుటుంబము దీవించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఆశీర్వాదంతో నింపండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్షణ చేయి అపాదకులే, ప్రవేశ రక్షణ చేయి అపాదకులు, ప్రవేశ రక్షణ అందరూ కలిసి ఏకత్వంతో మనం ఈ ప్రార్థన చేద్దాం. రాజ్యం మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని వలన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న మనకిను, మనం ప్రార్థన చేసిన ప్రతి కార్యానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించి రక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.